ధవళేశ్వరం ఇరిగేషన్ అధికారులపై ఏలూరు జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. గోదావరి వరదకు సంబంధించి సమాచారం ఇవ్వడం లేదని వెట్రిసెల్వి మండిపడ్డారు. అత్యవసర పరిస్థితుల్లో ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు కలెక్టర్ సీరియస్ కావడంతో వెంటనే గోదావరి వరద సమాచారం తెలిపారు ఇరిగేషన్ అధికారులు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 3,43,000 క్యూసెక్కుల వరద సముద్రంలోకి విడుదల చేస్తున్నట్లుగా చెప్పారు. మరోవైపు ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర గోదావరి నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది. బ్యారేజీ దగ్గర 10.90 అడుగుల వద్ద నీటి మట్టం కొనసాగుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలు రైతులను నట్టేట ముంచాయి. ఎర్రకాలువ ఉగ్ర రూపం దాల్చడంతో ఒక్కసారిగా వేలాది ఎకరాలు నీట మునిగాయి. దీంతో అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇలాగే మరొక 2 రోజులు వాన నీటిలో పంటలు మునిగి ఉంటే నష్టం మరింత ఎక్కువగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో జిల్లా కలెక్టర్ ప్రశాంతి నిడదవోలు నల్లజర్లలో పంటలు నీట మునిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. కాకినాడ జిల్లాలో అతి భారీ వర్షాలు కుమ్మేస్తున్నాయి. తుని నియోజకవర్గ వ్యాప్తంగా ఉదయం నుంచి ఎడతెరిపిలేని వర్షం పడుతోంది. ప్రధాన రహదారులన్నీ జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షం పడుతూ ఉండడంతో పలుచోట్ల విద్యుత్ సరఫరాకి అంతరాయం ఏర్పడింది. మరోవైపు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో తాండవ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో మంగమ్మ తల్లి ఆలయం దగ్గర చిక్కుకున్న భక్తులను రక్షించారు అధికారులు. తాళ్ల సాయంతో అందరినీ ఒడ్డుకు చేర్చారు. దీంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. దేవరగుంటకు చెందిన 65 మంది గ్రామస్తులు ప్రైవేటు వాహనంలో నిన్న మంగమ్మ తల్లి దర్శనానికి వెళ్లారు. భారీ వర్షం పడడంతో వరద ముంచెత్తింది. వాగు ఉధృతంగా పారడంతో వారు అక్కడే చిక్కుకుపోయారు. నిన్న రాత్రి నుంచి చీకటిలో బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీశారు. విషయం తెలుసుకున్న మంత్రి పార్థసారథి అధికారులను ఆదేశించారు. భక్తులను సేఫ్ గా తరలించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు అందరినీ రక్షించారు. ములుగు జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. వాకులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఏటూరు నాగారం మండలంలోని దొడ్లకొండాయి దగ్గర బ్రిడ్జి కూలింది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. జిల్లా కలెక్టర్ బ్రిడ్జిని పరిశీలించారు. ముంపు ప్రాంతాలను అరెస్ట్ చేయాలని ఆదేశించారు. అక్కడే గోదావరి వరద ప్రవాహాన్ని పరిశీలించారు జిల్లా కలెక్టర్ దివాకర్. ఏం చేస్తున్నారు? నిన్న నుంచి కనబడకుండా అక్కడ తీసి తక్కువ మీదేం పోతుంది, అది కూడా ఇన్ఫెక్ట్ కూడా. ఇటు ఖమ్మం జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. పెనుబల్లి మండలం విఎం బంజర్ బస్టాండ్లోకి వరద నీరు వచ్చి చేరింది. అయితే నీరు బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో అక్కడే నిలిచిపోయింది. మోకాల లోతు నీరు చేరింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్లే బస్టాండ్ నీట మునిగిందని ఆరోపిస్తున్నారు ప్రయాణికులు.